గురువుగారు చాలా మందికి ఒక సందేహం మాత్రం వెంటాడుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హిందువులు ఇళ్లలో పొద్దున, సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాకపోతే పూజ గది తలుపులు ఏ టైంలో తీసించవచ్చు, ఏ టైంలో తీయకుండా అంటే క్లోజ్ చేసి ఉంచాలి అనే సందేహం మాత్రం చాలా మందిలో ఉంది గురువుగారు. అంటే ఏ టైంలో తీయొచ్చు, ఏ టైంలో మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకోవాలి అంటారు దేవుడి గది తలుపులు. చెప్పండి గురుగారు. అయితే ఇక్కడ మనకి పూర్వకాలంలో మనకి ఇళ్ళు, మడిగలు చాలా పెద్ద పెద్దగా ఉండేవి. అవును. నామాలు కూడా ఉండేవి. గోడల మీదకి ఆ! వెంకటేశ్వర నామం అని, శివ భగవాన్ నామం అని చెప్పేసని ఎవరికైతే ఇంటి దేవతలు ఉంటారో వారికి అవును. నెక్స్ట్ తరానికి తెలియటం కోసం నామం ఇస్తారక్కడ. అవును. ఆ నామంతో రాసేటువంటి విధానం ఉంటుంది. ఎప్పుడెప్పుడు పూజ చేయాలి, ఎప్పుడెప్పుడు ఇక్కడ ఏం చేయాలనేది వారి విధానం, వారి ఇంటి హ్మ్. ఆచార ప్రకారంగా రాసుకునేటువంటి పద్ధతి మనకున్నది. హ్మ్. మన వేదాలు కూడా అలానే చెప్తూ ఉన్నాయి. మీరు ఏ అమ్మవారికి పూజిస్తారో, ఏ హ్మ్. స్వామివారికి పూజిస్తారో హ్మ్. మీ కింద తరాల వారికి కూడా అదే చెప్పాలి. అదే కంటిన్యూ అవ్వాలి. హ్మ్. అది మనకు సాంప్రదాయంలో ఉన్నది. ఓకే. దాని తర్వాత కాలంలో చిన్న చిన్న కుటుంబాలయిపోయినాయి. హ్మ్. ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయినారు. ఇకపోతే చిన్న చిన్న మడిగిలోనే దేవుని గదంతా దాంట్లోనే ఉండాల్సొచ్చింది ఒక్కో దగ్గర. ఆ! ఏదో స్వామివారికి పూజించుకోవాలి, మన ఆత్మ సంతృప్తిగా ఉండాలి, మనం హ్మ్. సాటిస్ఫై అవ్వాలని చెప్పేసని గోడ కూడా తెరిచేటువంటి విధానాలు మనకి కనిపిస్తా ఉన్నాయి ఈ రోజుల్లో. అవును. ఇంకోటి తలుపులు, దర్వందాలు ఏమి ఉండవు. హ్మ్. పూజ చేసుకుంటాం, హ్మ్. ఎళ్ళిపోతా ఉంటాం. హ్మ్. అందరికీ మంచి జరగాలి. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలైతే ఎవరి మీద చూపించాలో, హ్మ్. ఎప్పుడు చూపించాలో, ఎలా హ్మ్. చూపించాలో ఆయన చేస్తారు. ఇకపోతే సాంప్రదాయబద్ధంగా అవకాశం ఉన్నవారికైతే ఇది అదే. చేసుకోవచ్చు. ఆ! అంటే తలుపులేస్తేనే మాకు కలిసొస్తుందా హ్మ్. అనేదైతే ఏం లేదు. హ్మ్. స్వామివారి యొక్క కృపా కటాక్షాలైతే ప్రతి వారి మీద ఉంటాయి. ఓకే. కాకపోతే ఆ సమయం తగ్గట్టుగా హ్మ్. వారికి ఎప్పుడు అదృష్టం ఉందో అప్పుడు ఇచ్చేదానికి మాత్రమే ఉంటుంది. హ్మ్. నువ్వు మట్టి పూలతో చేసినా, బంగారం పూలతో చేసినా అదృష్టం అనేది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తది మీకు. ఆ! ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే అంటే మనం చెప్పిన ద్వారా ఏందంటే చాలామంది బాధపడే సిట్యుయేషన్ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే అందరికీ ఆ పూజా మందిరం ఉండాలని లేదు. హ్మ్. అందువల్ల చెప్తున్నాను బాధపడకూడదు వాళ్ళు. హ్మ్. అంటే వారికి కూడా ఆ ఒక కృపాకటాక్షాలైతే వస్తాయి. హ్మ్. అయితే ముఖ్యంగా అవకాశం ఉన్న వారికైతే ఒక మందిరం ఉంటుంది. హ్మ్. దేవుని గది ఉంటుంది. హ్మ్. లేదంటే తెచ్చిపెట్టుకునేటువంటి కృత్రిమంగా ఉంటుంది. దానికో తలుపులుంటాయి. అవును. అన్నీ ఉంటాయి. హ్మ్. కొన్ని ప్రాంతాలైతే గద్ద అని కూడా ఏస్తారు. హ్మ్. ఇప్పుడు అవును. తెలంగాణ లాంటి, అవును. మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో అవును. కర్ణాటక లాంటి ప్రాంతాల్లో అయితే గద్దె అని కూడా అవును. వేస్తారు అమ్మవారి అమ్మవారికి. యేసుకొని పండగలు చేసుకుంటూ ఉంటారు. చేస్తారు. అవును. అలానే వీరికేంటంటే పీట ఏస్తారు కొంతమంది. పీఠం పెట్టుకుంటారు అవును. కొంతమంది. అవును. ఉపాసన చేస్తారు చాలామంది. తర్వాత అవును. దేవుని మందిరం చేసేటువంటి పద్ధతి హ్మ్. ముందు ముఖ్యంగా. అవును. దేవుని మందిరం చేయాలంటే ఇనుము వాడకూడదు. హ్మ్. ముఖ్యంగా ఏందంటే ఇనుము వాడకూడదు. హ్మ్. మనకి మొలలు, సీలలు లాంటివి ఉంటాయి కదా! అవును. చెక్క వరకే వాడాలి. ఆ చెక్కతోనే కొట్టుకోవాలి. ఓకే. చెక్కతోనే మందిరం చేయించుకోవాలి. అంతే తప్పితే ఎక్కడ మొల వాడకూడదు. ఓకే. మొల వాడామా ఖచ్చితంగా ఇంట్లో అనారోగ్య సమస్యలు, లేకపోతే అమ్మవారి కట్లు, హ్మ్. లేకపోతే గనక ఆర్థిక సమస్యలు, ఆ హ్మ్. ఇంట్లో ఉండలేకపోవటం, హ్మ్. అశాంతి ఉండటం లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హ్మ్. తలుపుల గురించి తర్వాత. హ్మ్. దేవుని మందిరం చేస్తాం. అవును. ఆ మందిరానికి గట్టిగా ఉండడానికి ఏందంటే ఒక పెద్ద 4, 5 మొలలు కొట్టేస్తాం దానికి. అవి మూటకూడదు. హ్మ్. ముఖ్యంగా మొలలు ముట్టకూడదు. కింద పీటకైనా, గద్దెకైనా, దేనికైనా సరే ఇనుము వాడకూడదు. ఓకే. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మన అమ్మవారికి మనమే కట్లేసుకున్నట్టు గుర్తది. ఓకే. అది ముఖ్యంగా. రెండోది ఇకపోతే తలుపులు. హ్మ్. లోపల దీపారాధన చేసేసి, హ్మ్. కర్పూరం వెలిగించి, అగరబత్తి వెలిగించేసి తలుపులు వేయకూడదు. ఓకే. అది మొత్తం కొండెక్కేంత వరకు తలుపులు తీసే ఉంచాలి. హ్మ్. ముఖ్యమైనటువంటి పద్ధతి ఇది. హ్మ్. తలుపులు ఎప్పుడైనా వేయొచ్చు. దీపారాధన చేసిన వెంటనే ఇక ఆ దీపారాజన కొండెక్కుతది. ఇబ్బందయితది. మాకు పనులుండి బయటికి వెళ్ళాలి. నైవేద్యం పెట్టి ఆయనే తింటుంటాడు. నైవేద్యం స్వామివారి దగ్గర పెడితే అలా వదిలేయకూడదు. హ్మ్. దాన్ని తీసుకోవాల్సింది మళ్ళీ వెంటనే. హ్మ్. స్వామివారి దగ్గర పెట్టి మనం పూజ గది నుంచి లేసేటప్పుడు నైవేద్యంతో పాటే లేవాలి. ఓకే. వదిలివేసి లేవకూడదు. వదిలివేసావంటే నీకు ఎక్కువైందని అర్థం. నీకు ఫుడ్ ఉండదు. ఫుడ్ ఆహా! ఉండదంటే డబ్బులుండవు. అంతే. ఆ! ఆ! ఈ రోజుల్లో ఫుడ్డు డబ్బుల కోసమే వస్తుంది. ఓకే. అది నీకు స్వామివారికి ఇచ్చేసావంటే ఏంటి? హ్మ్. ఇంక నాకొద్దు అనే గదా! అంతేనా? ఓకే. ఇప్పుడు స్వామివారి ఉండిలో ఏమన్నా ఏస్తాం మనం. అవును. మళ్ళీ వస్తదా? ఎందుకంటే చాలా మందికి తెలియకుండా ఈ ప్రసాదాన్ని ఏం చేశారంటే దేవుడికి పెట్టాం కదా అని సాయంత్రం దాకా అక్కడే పెట్టేసి ఉంచేస్తారలా. ఆ! తీస్తే ఎలా మళ్ళీ దేవుడికి పెట్టింది అని చాలా మళ్ళీ మంది ఆయన తిన్నాడో తెలియక. లేదో సరిగా అంతే కదా! ఆయన సరిగ్గా తిన్నాడో లేదో సాయంత్రం తింటుంటాడులే అని చెప్పి వదిలేసొస్తారు. ఆ! అంతే కదా! అవును. స్వామివారికి పెట్టాల్సింది నైవేద్యం. హ్మ్. ప్రసాదం కాదు. ఓకే. స్వామివారికి పెట్టాల్సింది నైవేద్యం. ఆ హ్మ్. నైవేద్యాన్ని మనం తీసుకునేది ప్రసాదం. హ్మ్. ఆ నైవేద్యమే మన ప్రసాదం. యెస్. కాబట్టి అది మనం స్వీకరించాలి.
అది చేయాలి. ఇకపోతే ఈ తలుపులు దీపారాధన చేసేసి ఉన్నంత వరకు, దీపారాధన కొండెక్కేంత వరకు అగరబత్తి కానీ అక్కడ ఉన్నంత వరకు కూడా ఆ పొగ వచ్చేంత వరకు కూడా తలుపులు అనేది ముయ్యకూడదు. అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఎలా పోతుంది? ఆ స్వామివారి యొక్క సువాసనలు వెదజల్లేటువంటి దాంట్లో ఆ స్వామివారి యొక్క కరుణ ఎలా ఉంటుందంటే దీపారాధన ద్వారా ఉంటుంది. ఆ అగరబత్తి పొగ ద్వారానే ఉంటుంది. ఆయన దీవినిచ్చుకుంటూ అది మొత్తం పంపిస్తాడు మన ఇంట్లోకి. అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి అశాంతి అనేది తొలగిపోతుంది. తలుపులు క్లోజ్ చేయకూడదు. అదంతా కొండెక్కిన తర్వాత తలుపులు క్లోజ్ చేసుకోవచ్చు. ఇక నైట్ పూట అయితే ఖచ్చితంగా క్లోజ్ చేసుకుంటేనే మంచిది. రాత్రిపూట చాలా రకాల కార్యక్రమాలు ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. అందులో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, ఏవేవో ఉంటుంటాయి. అప్పుడు తీసేసేవాలి. మరొకటి, ఎవరైనా చెడు దృష్టితో ఉన్నవారు వచ్చినప్పుడు దేవుని మందిరం అనేది చూపించకూడదు. దేవుని మందిరంలోకి రానియకూడదు, చూపించకూడదు. అందరి కళ్ళు మంచివి కాదు. అలా ఎవరైనా చూడాల్సి వస్తే ఆ వెంటనే మనం స్నానం ఆచరించి స్వామివారికి హారతి ఇవ్వాలి. లేకపోతే మన ఇంట్లో అశాంతి ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మనం ఎవరికైతే పూజిస్తామో మందిరంలో వారందరికీ కూడా ఖచ్చితంగా హారతి ఇవ్వాల్సిందే. వారు ఎవరైనా సరే పూజకి అందరం చూసారా, హారతి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది చేయాలి. ఇకపోతే ప్రతి ఇంట్లోనూ పూజా మందిరంలో ఒక 3 రాళ్ళు ఉంచుకోవాలి. మనకి గులకరాళ్ళు దొరుకుతాయి కదా, ఆ 3 రాళ్ళు సాలగ్రామంతో సమానంగా కొలుచుకొని, సాలగ్రామాలే ఈ 3 రాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు వస్తాయి. మనకి ఎండాకాలంలో అమ్మవారు పోసింది అంటారు, అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఆ 3 రాళ్ళకి సర్ది పెట్టుకోవాలి. ఆదివారం అయినా లేదా అమావాస్య పౌర్ణమికైనా సర్ది పెట్టుకుంటే ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అనేది ఖచ్చితంగా వారి మీద ఉంటాయి. ఈ 3 రాళ్ళని చిన్న సైజులో ఉన్నా కూడా చాలు, గుండ్రాళ్ళు లాంటివి దొరుకుతాయి. వాటికి పసుపు కుంకుమ రాసుకొని పూజ చేసుకోవాలి. అప్పుడు స్వామివారి యొక్క స్వరూపం, స్వామివారి యొక్క కృపా కటాక్షం ఉన్న ఆ రాళ్లలోనే వచ్చి ఉంటుంది. ఆ రాళ్ళకి పూజిస్తే కూడా మన హిందూ ధర్మం ఏం చెప్తుంటే రాళ్ల రప్పుల్లో కూడా దేవుడు ఉంటాడు అనేది దానికోసం. మామూలుగా చెప్పాలంటే రూపం లేనటువంటి వారే దేవుడు. అందుకనే మనం రాళ్ళకి పూజిస్తాం దేవుడిగా భావించి. కాబట్టి 3 రాళ్ళు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు. వారి పూజా మందిరంలో మనం ఎదురుగా కూర్చుంటే, పూజా మందిరం ఎక్కడైతే ఉన్నదో మనము ఆ దేవునికి ఎదురుగా కూర్చుంటే మనకి రైట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు తూర్పు వైపు ఉందనుకుంటే ఆగ్నేయ మూలలో ఉండాలి రాళ్ళు. అట్లాగా పూజా మందిరం రాళ్ళు పెట్టుకోవాలి. ఇక దేవుని మందిరం ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే కనుక 5 రోజులు క్లోజ్ చేయాలి. వారి సమస్య వచ్చినప్పుడు 5 రోజులు దీప నైవేద్యాలు ఏవి పనికిరావు. అయిపోయిన తర్వాత అసలు తలుపులే తీయకూడదు. ఎవరింట్లో ఉండే వేరే రూమ్ లో ఉన్నారండి, అసలు తలుపులే తీయకూడదు. తర్వాత అన్ని రకాల శుభ్రం చేసుకొని అప్పుడు దీపారాధన చేసుకోవాలి మళ్ళీను. ఇది చేసుకుంటే ఓన్లీ సాయం సంధ్య నుంచి ఉదయం అయ్యేంత వరకు కూడా మనం తలుపులు మూసుకుంటే సరిపోతుంది. ఓకే గురుగారు, చాలా మంచి సందేహాలకు పరిష్కారాన్ని చూపించారు. మంచి మంచి సందేహాలకు కూడా మీరు సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.